2 నెలల క్రితము జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్కు పోయి కేసీఆర్ గారిని కలవటం జరిగింది. కలవంగానే ఆ కెమెరా వాళ్ళని అందరినీ ఏమని చెప్పినారంటే, తలుపులు వేసేసి మీరు బయటకు పోండి, నేను కేసీఆర్ గారితో పర్సనల్గా మాట్లాడాలా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు. అప్పుడు ఏమని వాళ్ళిద్దరు మాట్లాడినారు అని అంటే, కేసీఆర్ గారు మీరు నేను మన సొంత రాజ్యాన్ని ఏలినట్టు ఏలినాము, మన ఇష్టానుసారం చేసాము, ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్లు ఇవ్వలేదు, మనకు కావాల్సిన విధంగా మనం దోచుకున్నాము రాష్ట్రాన్ని, సామాన్య ప్రజలకైతే కలిసిన దాఖలా లేదు, మీరు సెక్రటేరియట్కి పోలేదు, నేను సెక్రటేరియట్కి పోయేవాడిని కాదు, మీరు మీ గడిలో ఉండేవాళ్ళు, నేను నా ప్యాలెస్లో ఉండేవాడిని. సో ఈ విధంగా మనము పరిపాలించినాము, మీ పరిస్థితే నాకు పడుతుందని నాకు డౌట్ వస్తూ ఉంది, మీరు ఏ విధంగా టైంపాస్ చేస్తున్నారు కేసీఆర్ గారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అడిగినారంట. సో కేసీఆర్ గారు ఏం చెప్పినారు అని అంటే జగన్ ఇవన్నీ మనం కామన్గా చేసాము, ఖచ్చితంగా నీకు నాగతే పట్టబోతా ఉంది, కానీ ఒక తేడా అయితే ఉంది, నువ్వు దయచేసి గమనించుకో, నువ్వు చేసిన అరాచకానికి నిన్నైతే వదిలిపెట్టరు, సో అందుకని నువ్వు సెపరేట్గా నువ్వు ఆలోచించుకో అని చెప్పి కేసీఆర్ గారు సలహా ఇచ్చారు. బహుశా దానివల్లనేమో ఆ ఐలాండ్ ఇంగ్లాండ్ దగ్గర కొన్నారని చెప్పి నాకు డౌట్ వస్తుంది. ఏమైనా కానీ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఈ రోజు నుంచి ఒక మంచి రోజు మొదలు కాబోతా ఉంది. రేపు 17వ తారీఖు రేపే 3 పార్టీలు ఉమ్మడి సభ పెట్టబోతా ఉన్నాము. మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక దిశా నిర్దేశం చేయబోతా ఉన్నారు. ఖచ్చితంగా ఎలక్షన్ కోడ్ వచ్చింది గనక ఈ అరాచక పాలనకి చరణగీతం పడే రోజులు, ధైర్యంగా అందరూ బయటికి రాండి అని చెప్పి నేను మీకు తెలుపుకుంటున్నాను.